హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే మళ్ళీ కొత్త క్లాస్ అయితే వస్తాం. ఈ రోజు సింహాచలం గిరి ప్రదక్షిణ అనమాట. అక్కడికి అయితే వెళ్తున్నాం. చూద్దాం క్రౌడ్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం ఆన్ ది వేలో ఉన్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా మన ఊరు నుంచి కరెక్ట్గా ఒక 80 km అలా వస్తుంది. ప్రజెంట్ మనం అయితే గాజువాకలో ఉన్నాం. ఇక్కడే చాలా రద్దీగా ఉంది. అసలు జనాలు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నారు. భక్తులు నిజంగా ఎక్కడ ఖాళీ లేదు. రోడ్లు చూసుకుంటే గాజువాక దాటుకుని వచ్చాం. గాజువాక దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదు. శీలానగర్ ఇంకా పేపర్చింగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి అయితే భక్తులు చాలా రావడం అయితే జరిగింది. చూపిస్తాం చూడండి. ఇంకా ఇక్కడే కాదు, ఇంకా మనం ఎన్ఏడి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. అక్కడైతే ట్రాఫిక్ ఇంకా ఎలా ఉండిపోతుందో కదా మీకు కనిపిస్తుంది కదా. అదే మనకి సింహాచలం కొండ, సింహాచలం గిరి. ఆ కొండ చుట్టూరే తిరుగుతారు. మనం అదే రూట్లోకి వెళ్ళబోతున్నాం. మనం ఎన్ఏడి సెంటర్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు. మనకు పొద్దున్న 4 గంటల నుంచి మనకి గిరి తిరగడం అయితే స్టార్ట్ చేసి ఉంటారు. మనం ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. ఇంకా ఫ్రంట్కి వెళ్తే అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. మీకు ఇక్కడ ఎన్ఏడి దగ్గర క్రౌడ్ చూసుకోవచ్చు, మామూలుగా లేరు. చూసారు కదా క్రౌడ్ అయితే మాత్రం. ఇంకా మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు. బండి ఎక్కడో దగ్గర పార్క్ చేసుకుని మనం అయితే గుడి దగ్గరికి నడిచి వెళ్ళాలి. ఇంకా ఫ్రంట్కి అయితే మనకి ఎలా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడే ఫుల్ బస్సులు గట్రా ఆఫ్ చేసి ఫుల్ 1 కిలోమీటర్ వరకు ఫుల్ ట్రాఫిక్. మన కుర్రలకి అయితే కెమెరా వేసిన లోపల బస్సులో సిచ్యువేషన్ ఒకసారి చూడండి. మావాడు ఉన్నాడు. అసలు ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా బేభత్సంగా ఉంది. జనాలు 5 lakhs మెంబర్స్ అయితే ఎస్టిమేషన్ అయితే వేసారు. మరి ఏం జరుగుతుందో మనం అయితే చూడలేం. ఇక్కడ 1 hour పెట్టి అయితే మనం ఉన్నాం. ఇంకా చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మనం అయితే ఇంకా ఇక్కడ 1.5 hour అవుతుందిలా ఉంది. మనం ఇక్కడ నుంచి అయితే మనం అసలు వెళ్ళలేము. ఇంకా బండి మనం అవతల రోడ్లో తోడేసి మనం అక్కడ పెడేసి మనం అయితే నడిచి వెళ్ళిపోవడం బెటర్. ఇక తమ్ముడు వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు. ఓకే తమ్ముళ్ళు, థ్యాంక్ యూ రా. ఇక్కడ నుంచి ఇక్కడ బండి వేసి మనం అయితే నడిచి వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి. నడిచి వెళ్ళిపోతాను ఆల్రెడీ. మనం అయితే రాంగ్ రూట్లో వస్తున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఒక 3-4 గంటలు పడేసిలా ఉంది. బండి ఎక్కడి వరకు వెళ్తే అక్కడ పెట్టేసి మనం అయితే ఇంకా నడిచి అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి గుడి వరకు. గుడి దగ్గర లొకేషన్ ఎలా ఉందనేది మీరు చూద్దరు. కానీ మనకి ఇక్కడ ఏదో చిన్న సొంత కనిపిస్తే ఆ సొంతలోంచి వెళ్ళిపోవచ్చేమో అనుకుని సొంతలోంచి అయితే మనం వస్తాం. కానీ ఇక్కడ ఈ లైన్లో అయితే మళ్ళీ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. మళ్ళీ మనం వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. పార్కింగ్ ఎక్కడ ఇచ్చాడు అనేది చూడండి. కొన్న దానికంటే సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా బేభత్సంగా ఉంది. చూసారు కదా మీరే. ఎక్కడ పడితే అక్కడే ట్రాఫిక్ జామ్. ఇదంతా పనులు కనిపిస్తలేదు. అయిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలన్నది ఏం తెలియట్లేదు. సింహాచలం ఆర్చ్ దాటగానే కొద్ది ఫ్రంట్కి రాగానే మనకి ఇక్కడ అయితే పార్కింగ్. ఇక్కడే పార్కింగ్, బైక్స్ పార్కింగ్ అంతా ఇక్కడే. కరెక్ట్గా ఇది ఎక్కడ అనుకుంటున్నారు? గోపాలపట్నం మనం బొంకు ఉంటుంది కదా, మనం లోపలికి ఇలాగ ఎంటర్ అవుతాం. అక్కడే ఎగ్జాక్ట్ అది దాటగానే. అయితే
ఇంకా దారి పొడుగునా ఇలాగే ఉంటారు. దారి పొడుగునా ఇంకా మనం గుడి వరకు వెళ్ళే వరకు ఇలాగే ఉంటారు. అక్కడి నుంచి కూడా ఇంకా ఇలాగే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనకి గిరి తిరగడానికి వచ్చిన వాళ్ళే. చిన్న ఎనర్జీకి ఎలాంటివి ఉండాలి. మీరు చూడడానికైనా సరే రావాలి. గిరి తిరగలేము అనుకున్న వారు చూడడానికైనా సరే రావాలి. జనాల్ని భక్తి చాలా సూపర్ అనమాట. ఇంకా మామూలుగా ఉండదు. మనకి కొన్ని చోట్ల మెడికేషన్ కూడా ఉంటుంది. అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ప్రసాదాలు అన్నీ ఉంటాయి. ఎందుకే వీడియో తీయని ఆడ కెమెరా తీసే లైవ్ లో ఎక్కితే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు మన వల్ల. అంతే. అమ్మో తప్పు. హాయ్ చెప్పు. మధ్యలో మీ ట్రైలర్ మావాలని కూడా ఎక్కువ తెస్తున్నారు. ఏడ్రా బాక్సింగ్ మారి సార్ కార్తీక్ తెలుసు కదా. చేసివా ఇంకా కొంచెం దూరమే. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారన్నమాట గిరి. మీకు నచ్చిన చెప్పులు ఉంటాయి ఇక్కడ చూడండి. మొత్తం అందరూ చెప్పులు ఇక్కడ దీంట్లోనే పెట్టేశారు. ఇక్కడ నుంచి అందరూ మామూలుగా పుట్టి కాలు నడికితే వెళ్ళిపోతారు. అయితే కొండ కింద గుడి దగ్గరికి అయితే వస్తాం. ఇదే తొలిపావంచ అంటే ఇక్కడ నుండే కొబ్బరికాయలు ఇక్కడ కొట్టకూడదు, కానీ జనాలు రద్దీ ఎక్కువైపోతే మరి ఎక్కడన్నా కొట్టాల్సిందే. దీని ఎదురుగానే మనకైతే కొండ కింద సింహాచలం గుడి అంటారు కదా, అక్కడే ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ రద్దీ ఎన్ని కొబ్బరికాయలు క్రేన్లతో అయితే ఎత్తుతారు. ఇవి కొబ్బరికాయలు చూడొచ్చు. భక్తులు ఎంత రద్దీగా ఉంటాయి. ఎన్ని కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడి నుంచే కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అవుతారు అనమాట. మళ్ళీ ఇక్కడికే వస్తారు.
ఎన్నో 100 కోట్లు అదే లేవు డబ్బులు లేక వాటర్ కొనుక్కోలేదు ఫోన్ పే లేక మీరు కానీ ఫోన్ పే గ్యాస్ పెట్టుకున్నారు. చూశారు కదా మన అన్నయ్య అయితే ఇప్పుడు వరకు సేవ చేశాడు పొద్దున్నుంచి ఇప్పుడు వరకు. అని ముందు సంవత్సరం మీద ఇప్పుడు జనాలు ఎక్కువగా వచ్చారా తక్కువగా వచ్చారా నీ అంచనా బట్టి? నా అంచనా ప్రకారం అయితే లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ 5 lakhs అని చెప్పేసి కౌంట్ చెప్పారు. ఈ రోజుకి అయితే మాత్రం ఇప్పుడు వరకు చూసిన జనాభా చాలా ఎక్కువ మంది వచ్చారు. 8 to 10 లక్షల మంది వరకు జనాభా వచ్చి ఉంటారని చెప్పేసి అవగాహన చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది మార్నింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికే ఆల్రెడీ గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసేసి దర్శనం కూడా చేసుకున్న వాళ్ళని చూసాను. అది చూశారు కదా, ముందు సంవత్సరం మీద ఈ సంవత్సరం డబల్. అంటే ఎంతమంది జనం వచ్చి ఉంటారో లెక్క వేసుకోండి. 8 to 10 లక్షలు అంటే తక్కువ కాదు, మామూలు విషయం కాదు. చూశారు కదా ట్రాఫిక్ కట్ట ఎక్కడి నుంచి N7 నుంచి ట్రాఫిక్ మామూలుగా లేదు. మీరు కానీ వచ్చే సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తే మాత్రం పకడ్బందీగా రావాలి. మీరు ఒకవేళ బైకుల మీద వచ్చినా సరే మీరు దూరంగా పార్క్ చేసుకోవాలి. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఎక్కడి నుంచి అయితే తిరిగారో అక్కడితో అయితే స్టాప్ చేసి గిరి ప్రదక్షిణ అయిపోయింది అని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతే మంచిది. తొలిపావంచ అనే దగ్గరికి మీరు ఎలాగన్నా వెళ్తారు, వెళ్ళకుండా అయితే ఉంటారు కదా. మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడితో ఎండ్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతే మంచిది. లేకపోతే మాత్రం మళ్ళీ తొలిపావంచం దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు వెళ్ళాలంటే చాలా కష్టం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాలంటే 40+ కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా అయిపోద్ది. నార్మల్గా అయితే 32 km అలా వస్తుంది అనమాట. మీకు ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు, ఎక్కడ పడితే అక్కడే టాయిలెట్స్ గట్రా అన్నీ ఉంటాయి. మీకు ప్రసాదాలు కానీ వాటర్ ఫెసిలిటీ అన్నీ మీకు ఎక్కడ పడితే అక్కడే ప్రొవైడ్ చేస్తారు. మెడిసిన్స్ కూడా ఇస్తారు అన్నమాట. ఓకే, ఇంక మనం అయితే రిటర్న్ మన బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అసలు ఎక్కడ అప్పటి నుంచి ఇప్పుడు వరకు జనాలు ఒకేలా ఉన్నారు. ఇప్పుడు మొదలెట్టిన వాళ్ళు తెల్లవారుజామున రేపు పొద్దున్న 8, 9, 10 కూడా అయిపోవచ్చు. టైం అయితే మాత్రం చెప్పలేం. మనమైతే రిటర్న్ అయిపోతుంటే మనకి దేవుడు రథం అయితే ఎదురొచ్చింది. దేవుడు దర్శనం అయితే చేసుకుందాం. చూడండి రథాన్ని మీకు కూడా చూపిస్తున్నాను.
అనుకున్నంత ఈజీ అయితే కాదండి, నిజంగా భక్తి ఉండాలి. గిరి తిరగాలంటే ఆ భక్తే మీకు శక్తినిచ్చి మీరు తిరగాలి. అలా ఇంకా గోపాలపట్నం లోపల నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ పార్కింగ్ అయితే ముందు మనం పెట్టుకున్నాం కదా, మళ్ళీ అక్కడికైతే వచ్చినాం. గోపాలపట్నం దగ్గర బొంకు దగ్గర. ఓకే, చూశారు కదా ఇప్పుడు వరకు. అక్కడ నుంచి మనం వస్తాం బయటికి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్కడికి వెళ్తామో చూసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఓకే, ఇంకా